హాయ్ మై డియర్ లవ్లీ బర్డ్స్ అండ్ బ్లోజమ్స్, వెల్కమ్ టు అవర్ క్లాస్. ఈరోజు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకునే టాపిక్ విశేషణ్. విశేషణ్ని ఇంగ్లీష్లో యాడ్జెక్టివ్ అంటారు. సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. विशेषण की परिभाषा. परिभाषा मीन्स डेफिनेशन. संज्ञा तथा सर्वनाम की विशेषता बताने वाले शब्द को विशेषण कहते हैं. మీన్స్ మనం నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ఏదైనా సరే ఒక సెంటెన్స్లో ఒక వర్డ్ తీసుకుంటే దాని యొక్క క్వాలిటీని చెప్పేదే విశేషణ్. జైసే అచ్చా, గుడ్, బురా, బ్యాడ్, కాలా, బ్లాక్, గోరా, వైట్, ఇలాగా దాని యొక్క క్వాలిటీని చెప్పేదాన్ని మనం విశేషణ్ అంటాం. విశేషణ్ శబ్द जिनकी विशेषता बताए उसे విశేష్య कहते हैं. సో ఏ వర్డ్ యొక్క క్వాలిటీని మనం చెప్తున్నామో లేదా ఏ పర్సన్ ఏ వస్తువు యొక్క క్వాలిటీని మనం చెప్తున్నామో దాన్ని విశేష్ అంటాం. ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చూడండి. గీతా సుందర్ హే. గీతా సుందర్ హే ఈ సెంటెన్స్లో సుందర్ అనేది విశేషణ్. మరి ఎవరు బ్యూటిఫుల్గా ఉన్నారు? సుందర్ మీన్స్ బ్యూటిఫుల్. గీతా సుందర్ హే. సో గీతా ఈజ్ విశేష్ అండ్ సుందర్ ఈజ్ విశేషణ్. शब्दों का वर्गीकरण मीन्स पार्ट्स ऑफ स्पीच. अकॉर्डिंग टू शब्दों का वर्गीकरण विशेषण सार्थक शब्द के 8 भेदों में एक है. मनकी संज्ञा, सर्वनाम, विशेषण, क्रिया, क्रिया विशेषण, समुदाय बोधक, संबंध बोधक, विस्मयवादी बोधक, ఇలాగా 8 టైప్స్ ఆఫ్ శబ్దం కా వర్గీకరణ ఉన్నాయి, అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉన్నాయి. అందులో విశేషణ్ అనేది మనకి థర్డ్ వన్. व्याकरण में विशेषण एक विकारी शब्द है जिन शब्द का रूप लिंग, वचन और कारक के कारण परिवर्तन हो जाते हैं. विकारी अर्थ जो बदल जाते हैं. అంటే వికారి శబ్ద్ అని అంటారు విశేషణ్ని. ఎందుకని? చేంజెస్ అనేవి టేక్స్ ప్లేస్ ఇన్ ద విశేషణ్. సో మనకి జెండర్ ఫామ్ కానివ్వండి, కలర్ కానీ, వెయిట్ కానీ, ఇలా ప్రతిదాన్ని చెప్పేది మనం విశేషణ్ అంటాము. विशेषण के प्रकार मीन्स टाइप्स ऑफ विशेषण. विशेषण के 4 प्रकार है. गुणवाचक विशेषण, संख्यावाचक विशेषण, परिमाणवाचक विशेषण, सर्वनामिक विशेषण. सो लेट्स फर्स्ट डिस्कस विथ गुणवाचक विशेषण. गुणवाचक विशेषण जिस शब्द में संज्ञा या सर्वनाम के गुण, रूप, रंग आदि का बोध होते हैं उसे गुणवाचक विशेषण कहते हैं. సో మనం ఏదైనా ఒక సెంటెన్స్ తీసుకుంటే అందులో నౌన్ కానీ ప్రొనౌన్ కానీ వాటి యొక్క క్వాలిటీని కానీ, కలర్ని కానీ, హైట్ని కానీ ఇలాగ స్పెసిఫిక్గా ఆ నౌన్ గురించి కానీ ప్రొనౌన్ గురించి కానీ డిఫరెన్షియేట్ చేసి చెబితే దాన్ని గుణవాచక్ విశేషణ్ అంటాము. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. బగీచే మే సుందర్ ఫూల్ హే. there is a beautiful flower in the garden. ikkada sundar means beautiful, adi visheshan. dharmapur swachh nagar hai. dharmapur is a clean city. swachh means clean. swachh anedi visheshan. स्वर्गवाहिनी गंदी नदी है. సో స్వర్గవాహిని ఈజ్ ఎ డర్టీ రివర్. గంది అనేది ఇక్కడ విశేషణ్. स्वस्थ बच्चे खेल रहे हैं. हेल्दी चिल्ड्रन आर प्लेइंग. స్వస్థ్ మీన్స్ విశేషణ్. సో ఇలాగా ఒక సెంటెన్స్లో బ్యూటిఫుల్, గుడ్, బ్యాడ్, క్లీన్, డర్టీ ఇలా స్పెసిఫిక్గా మనం వాటి యొక్క గుణ్ మీన్స్ వాటి యొక్క క్యారెక్టర్ క్వాలిటీని చెప్తున్నాం కాబట్టి దీన్ని గుణవాచక్ విశేషణ్ అంటాం. హియర్ ఐ గేవ్ యూ 10 ఎగ్జాంపుల్స్ ఆఫ్ గుణవాచక్ విశేషణ్. ట్రై టు సాల్వ్ దెమ్. సో హౌ టు ఐడెంటిఫై గుణవాచక్ విశేషణ్ అనడానికి మనకి ఇక్కడ కొన్ని విశేషణ్ రూప్ విత్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి. ఫస్ట్ వన్ గుణ్ బోధక్ మీన్స్ అకార్డింగ్ టు ద క్యారెక్టర్, దాని యొక్క స్పెషాలిటీని చెప్తుంది. సుందర్, బల్వాన్, విద్వాన్, భలా, ఉచిత్ ఆది. సో బ్యూటిఫుల్, వెరీ స్కాలర్, వెరీ పవర్ఫుల్ ఇలా చెప్పేవన్నీ కూడా గుణ్ బోధక్ కింద వస్తాయి. दोष बोधक मीन्स
ఐడెంటిఫైయింగ్ ద బ్యాడ్ క్వాలిటీస్, బురా, లాల్చి, దుష్ట్, అనుచిత్ ఆది. నెక్స్ట్ రంగ్ బోధక్, అకార్డింగ్ టు ద కలర్ కూడా మనం గుణవాచక్ చెప్పొచ్చు. లాల్, పీలా, సఫేద్, నీలా, హరా ఆది. కలర్స్ రెడ్, ఎల్లో, వైట్, గ్రీన్ ఇలాగన్నీ చెప్పేది కూడా గుణవాచక్ విశేషణ్. నెక్స్ట్ అవస్థా బోధక్ విశేషణ్, లంబా, పతలా, దుబ్లా ఆది. సో అకార్డింగ్ టు ద షేప్, లావుగా ఉండడం, సన్నగా ఉండడం, ఇదన్నీ కూడా మనకి గుణవాచక విశేషణ కింద వస్తాయి. ఆకార్ బోధక్, షేప్, గోలా, లంబా, చౌడా, సర్కిల్, స్క్వేర్, రెక్టాంగిల్ ఇవన్నీ కూడా గుణవాచక్ విశేషణ్. స్థాన్ బోధక్, అకార్డింగ్ టు ద ప్లేస్, బాహరి, ऊपर, पूरबी, पश्चिया, दाया, भाया आदि. So according to the place, inside, outside, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఇలాగన్నీ చెప్పేవి కూడా స్థాన్ బోధక్లో గుణవాచక్ విశేషణలో ఒక టైప్. కాల్ బోధక్, రిగార్డింగ్ ద టైమ్, నయా, పురానా, తాజా, భూత్, వర్తమాన్, ఓల్డ్, న్యూ, ప్రెజెంట్, పాస్ట్ ఇవన్నీ చెప్పేది కాల్ బోధక్ విశేషణ్. దిశా బోధక్, ఊపరి, ఉత్తరి, పూర్వి, దక్షిణి, పశ్చిమి ఆది మీన్స్ డైరెక్షన్ చెప్పేది. సో లెఫ్ట్, రైట్, నార్త్, సౌత్ అని చెప్పే డైరెక్షన్స్ కూడా మనకి గుణవాచక్ విశేషణలోకి వస్తాయి. స్పర్శ్ బోధక్ విశేషణ్, స్పర్శ్ బోధక్ మీన్స్ అకార్డింగ్ టు ద టచ్, ములాయం, సాఫ్ట్, కస్త్, రఫ్, టండా, కోల్డ్, గరం, హాట్ ఇలాంటివన్నీ కూడా మనకి స్పర్శ్ బోధక్ విశేషణలో వస్తాయి. భావ్ బోధక్, అకార్డింగ్ టు ద ఫీలింగ్స్, అచ్చా, బురా, కాయర్, వీర్, డర్పోక్, గుడ్, బ్యాడ్, బ్రేవ్ అవన్నీ కూడా మనకి భావ్ బోధక్ విశేషణలోకి వస్తాయి. సో గుణవాచక్లో ఇవన్నీ సబ్ టైప్స్ అన్నమాట. ఇవన్నిటిని తెలుసుకోవడం వల్ల మనకి గుణవాచక్ విశేషణని ఎలా ఐడెంటిఫై చేయాలో తెలుస్తుంది. గుణవాచక్ విశేషణ్ తర్వాత నెక్స్ట్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ సెకండ్ టైప్ సంఖ్యావాచక్ विशेषण. जिस विशेषण शब्द में संख्या का बोध हो वे संख्यावाचक विशेषण कहलाते हैं. సో ఇన్ ద సెంటెన్స్ మనం నౌన్ కానీ ప్రొనౌన్ కానీ దాని యొక్క యాడ్జెక్టివ్ని కౌంటబుల్ ఆర్ వీ కెన్ ఎస్టిమేట్ అలాగా మనం చేసేదాన్ని సంఖ్యావాచక్ విశేషణ అంటాం. జైసే ఏక్, దో, ప్రథమ్, ద్వితీయ, దుగుణి, పౌంచో ఆది. సో లైక్ 1, 2, ఫస్ట్, సెకండ్, ఫిఫ్త్ ఇలాగ మనం దాన్ని కౌంట్ చేయగలుగుతాం. ఉదాహరణ దో सांड दौड़ रहे हैं. సో 2 oxes are running. सांड means oxes, 2 means दो. 4 गधे भाग रहे हैं. 4 donkeys are running. 4 means 4, గధే means donkeys. ఇక్కడ మనకి సాండ్ మీన్స్ సాండ్ ఎన్ని 2 అలాగే గదే ఎన్ని 4 ఇలా కౌంట్ చేయగలుగుతున్నాం కాబట్టి దీన్ని సంఖ్యావాచక్ విశేషణ్ అంటారు. సంఖ్యావాచ్ విశేషక్ के 2 भेद होते हैं. సో సంఖ్యావాచ్ విశేషక్ మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి మనకి. निश्चित संख्यावाच विशेषण, जिन विशेषण शब्द से निश्चित संख्या का बोध हो उसे निश्चित संख्यावाच विशेषण कहते हैं. మీన్స్ ఏ యాడ్జెక్టివ్ని మనం కరెక్ట్గా ఒక నెంబర్తో కౌంట్ చేయగలుగుతామో దాన్ని నిశ్చిత్ సంఖ్యావాచ్ విశేషణ్ అంటాం. जैसे 2 पुस्तक मेरे लिए ले आना. Bring 2 books for me. Here 2 books is known as निश्चित संख्यावाच विशेषण. निश्चित संख्यावाच विशेषण के निम्नलिखित 4 उपभेद है. So again निश्चित संख्यावाच विशेषण is subdivided into 4 types. First one, गणनावाचक विशेषण means which we can count 1, 2, 3 आदि. Second one, क्रमवाचक विशेषण means पहला, दूसरा, प्रथम, द्वितीय आदि means first, second, last అని చెప్పేది. Next one, అవృత్తివాచक विशेषण
దుగుణ, తిగుణ, చౌగుణ ఆది. మీన్స్ విచ్ కెన్ బి ట్వైస్, థ్రైస్ అని చెప్పి మనం డబుల్ చేసి దాన్ని క్వాంటిటీని ఇంక్రీజ్ చేసి చెప్పేది. లాస్ట్ వన్ సముదాయ వాచక్ విశేషణ్. దోనోం, తీనోం, చారోం ఆది. మీన్స్ గ్రూప్, నెంబర్ ఆఫ్ పీపుల్, ఇద్దరు, నలుగురు, ఐదుగురు అని చెప్పేది. संख्यावाचक विशेषण लो सेकंड टाइप अनिश्चित संख्यावाचक विशेषण. जिस विशेषण शब्द से निश्चित संख्या का बोध ना हो उन्हें अनिश्चित संख्यावाचक विशेषण कहते हैं. सो ये एडजेक्टिव द्वारा మనం పర్టికులర్గా దాని యొక్క క్వాంటిటీని మనం చెప్పలేమో దాన్ని అనిశ్చిత్ సంఖ్యావాచక విశేషణ్ అంటారు. जैसे कुछ रसगुल्ले तो खा लो. మీన్స్ ఈట్ సమ్ రసగుల్లాస్. కుచ్ రసగుల్లే అది ఎన్నైనా కావచ్చు, 1 2 3 నీకు ఎన్ని కావాలంటే అన్నీ అని. సెకండ్ వన్ కई पेड़ लगा हुआ है. నెంబర్ ఆఫ్ పేడ్స్ ఆర్ ప్లాంటెడ్ హియర్. నెంబర్ ఆఫ్ అవి కౌంట్ లేదు, ఎన్నైనా కావచ్చు. ఇలాగా పర్టికులర్గా కౌంట్ లేని దాన్ని మనం అనిశ్చిత్ సంఖ్యావాచక విశేషణ్ అంటాం. హియర్ ఐ గేవ్ యూ 4 ఎగ్జాంపుల్స్ ఆఫ్ సంఖ్యావాచక విశేషణ్. మీన్స్ అందులో 2 టైప్స్ ఉన్నాయి కదా, అనిశ్చిత్ సంఖ్యావాచ్, నిశ్చిత్ సంఖ్యావాచ్. సో ఐడెంటిఫై ది కరెక్ట్ ఆన్సర్స్. आफ्टर संख्यावाच थर्ड वन इज परिणामवाचक विशेषण. जिन विशेषण शब्द से किसी वस्तु की मात्रा अथवा नापतोल का ज्ञान हो वे परिणामवाचक विशेषण कहलाते हैं. Means from which adjective we can exactly say the length or the quantity of a noun or pronoun is known as परिणामवाचक विशेषण. जैसे थोड़ा, सम, बहुत, many, 3 मीटर means 3 meters etc. For example, 2 मीटर कपड़ा दे दो. Please give me 2 meters of a cloth. ఇక్కడ 2 మీటర్స్ అనేది పరిణామ్ మీన్స్ లెంత్ ఆఫ్ ఎ క్లాత్. ఇలా లెంత్ అని చెప్పేదాన్ని మనం పరిణామవాచక విశేషణ్ అంటాం. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్ 2 కిలో చీనీ దీజియే. సో గివ్ మీ 2 kgs ఆఫ్ షుగర్. ఇక్కడ 2 kgs అనేది వెయిట్, లెంత్, వెయిట్ ఇలాంటివన్నీ చెప్పేదాన్ని మనం పరిణామవాచక విశేషణ్ అంటాం. परिणामवाचक के 2 उपभेद होते हैं. सो अगेन परिणामवाचक इज डिवाइडेड, सब डिवाइडेड इनटू 2 टाइप्स. फर्स्ट वन निश्चित परिणामवाचक विशेषण. जिन विशेषण शब्द से वस्तु की निश्चित मात्रा का ज्ञान होते हैं. सो अकॉर्डिंग टू दिस एडजेक्टिव वी कैन एग्जैक्टली से दैट द लेंथ और वेट ऑफ ए पर्टिकुलर मटेरियल. जैसे मेरे शर्ट में 3.5 मीटर का कपड़ा लगेगा. सो टू स्टिच अ शर्ट फॉर मी I need 2.5 meters of a cloth. సో ఇక 2.5 meters అని పర్టికులర్గా మనం దాని యొక్క లెంత్ అని చెప్తున్నాం. సెకండ్ ఎగ్జాంపుల్ 5 కిలో లకడీ లే ఆవో. బ్రింగ్ 5 kgs ఆఫ్ స్టిక్స్. ఇక్కడ 5 kgs అని పర్టికులర్గా వెయిట్ చెప్తున్నాం. नेक्स्ट एग्जाम्पल 2 लीटर दूध गरम करो. सो गरम करना मीन्स बॉयल. సో 2 లీటర్స్ ఆఫ్ మిల్క్ని బాయిల్ చేయి. ఇక్కడ 2 లీటర్స్ అని దాని యొక్క వెయిట్ని చెప్తున్నాం. సో ఇలాగా క్వాంటిటీని చెప్తున్నాం. సో ఇలాగ చెప్పే దాన్ని అన్నిటిని కూడా మనం నిశ్చిత్ పరిణామవాచక విశేషణ అంటాం. ఇందులో సెకండ్ టైప్ अनिश्चित परिणामवाचक विशेषण. जिन विशेषण शब्द से वस्तु की अनिश्चित मात्रा का ज्ञान हो. सो वी कांट से द स्पेसिफिक लेंथ, वेट और साइज ऑफ ए मटेरियल. फॉर एग्जाम्पल थोड़े सी नमकीन वस्तु ले आवो. प्लीज ब्रिंग सम साल्टेड थिंग टू ईट. ఇక్కడ తోడేసి సంథింగ్, సమ్ సాల్టెడ్ అంటే ఎంత ఉప్పగా ఉండాలో చెప్పాల పర్టికులర్గా. సమ్ సాల్టెడ్ థింగ్స్ టు ఈట్. నెక్స్ట్ వన్ కుచ్ కపుడా దేదో. గివ్ మీ సమ్ క్లాత్. సమ్ క్లాత్ అన్నాం అంటే అక్కడ మెజర్మెంట్ అనేది చెప్పలేదు. సో ఇలాగ పర్టికులర్గా ఒక క్వాంటిటీ కానీ మెజర్మెంట్ కానీ చెప్పకపోతే దాన్ని అనిశ్చిత్ పరిణామవాచక విశేషణ్ అంటాం.
So here I gave you some examples for Parinam Vachak Visheshan, both the Nishchit and Anishchit Parinam Vachak Visheshan also. So try to identify the correct words from these sentences. So last one, सर्वनामिक विशेषण और संकेतवाचक विशेषण. जो सर्वनाम शब्द संकेत द्वारा संज्ञा आदि विशेषता बताते हैं वे संकेतवाचक विशेषण कहलाते हैं. మెయిన్గా ఇందులో సర్వనామ్కి ఇంపార్టెన్స్ అనేది ఇస్తున్నారు. ఈ యాడ్జెక్టివ్ సెంటెన్స్లో మనం సర్వనామ్కి ఇంపార్టెన్స్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, వే హిరణ్ జా రహే హే, ये लोग आ रहे हैं, इस गेंद को मत फेंको. ఈ ప్రతి ఒక్క సెంటెన్స్లో చూడండి, ఏ, వే, ఇస్, ఉస్, యహ్, వహ్ ఇలా యూస్ చేసిన సర్వనామ్ వర్డ్స్కి ఇంపార్టెన్స్ ఇస్తారు. అందుకే దీన్ని సర్వనామిక్ విశేషణ్ అని అంటాం. సో హియర్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ ఫర్ సర్వనామిక్ విశేషణ్. सर्वनामिक विशेषण के भेद. सो अगेन सर्वनामिक विशेषण is subdivided into 6 types. First one, संकेतवाचक सर्वनामिक विशेषण. यह, वह, इस, उस आदि. So संकेतवाचक सर्वनामिक विशेषण means here, this, that అని ఒక సైన్ చేస్తూ మనం చెప్పేదాన్ని సంకేతవాచక్ సర్వనామిక్ విశేషణ అంటాం. नेक्स्ट वन, अनिश्चयवाचक सर्वनामिक विशेषण. कोई और कुछ. సో మేబీ, ఎవరు, ఎక్కడో అని చెప్పేదాన్ని అనిశ్చయవాచక్ సర్వనామిక్ విశేషణ్ అంటాం. ప్రశ్నవాచక్ క్వశ్చనింగ్ ఫార్మ్ సర్వనామిక్ విశేషణ్. कौन, हु, क्या, व्हाट, किसको, कैसे आदि. సంబోధవాచక సర్వనామిక్ విశేషణ్. సో పర్టికులర్గా అది మన గురించి లేదా మన వాళ్ళ గురించి మీ గురించి చెప్పేది, సంబోధించేది. మీన్స్ ఇండికేటింగ్ అబౌట్ అవర్ సెల్స్ అండ్ అదర్ సెల్స్ ఆర్ నోన్ యాజ్ సంబోధవాచక సర్వనామిక్ విశేషణ్. మేరా, हमारा, तेरा, तुम्हारा आदि. मौलिक सर्वनामिक विशेषण. संज्ञा के आगे लगाकर संज्ञा की विशेषण बताते हैं. సో ఇది సంజ్ఞ, నౌన్ ముందు మనం ఈ సర్వనామ్ని యూస్ చేస్తాం. యహ్ घर, दिस हाउस, वह लड़का, दैट बॉय आदि. यौगिक सर्वनामिक विशेषण. ऐसा आदमी, कैसा घर, जैसा देश आदि. మీన్స్ పర్టికులర్గా సమ్ స్పెసిఫిక్ ఇండికేషన్ చేస్తూ ऐसा आदमी, लाइक दिस पर्सन, कैसा घर, विच हाउस, जैसा देश, దట్ టైప్ ఆఫ్ కంట్రీ ఇలా చెప్పేదాన్ని యౌగిక్ సర్వనామిక్ విశేషణ్ అంటాం. హియర్ సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వనామిక్ విశేషణ్స్. ట్రై టు ఐడెంటిఫై దీస్ ఆన్సర్స్. And here I am giving you some worksheets. Try to solve them and get very clear about Visheshan.